హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలండి. ఈ మధ్యకాలంలో వారం రోజుల నుంచి వానలు మొదలైనవి కదా. అసలు విజయవాడ అయితే మొత్తం మునిగిపోయిందంట. అందరూ కూడా ప్రార్థనలు చేయండి, దేవుడికి పూజలు చేయండి, వాళ్ళందరూ బాగుండాలని, వానలు తగ్గి అందరూ కూడా బాగుండాలని మీరందరూ కూడా అనుకోండి. నేను అనుకుంటాను. అసలు ఈ వర్షం మూలాన బయటికి వెళ్ళటానికి లేదు. మా గుడివాడ కూడా మొత్తం వానలేనండి. గుడివాడ కూడా పర్లేదు కాస్త, మా ఇంటి దగ్గర అయితే నిజంగా పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉంది. వానే కదా అనుకుంటాం కానీ వాన కూడా చూసారా జనాలను ఎలా ఇచ్చేసిందో. మీకు తోచినంతగా సహాయం చేయండి అక్కడ విజయవాడకు దగ్గరగా ఉంటే గనక. ఇంకేంటి ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో నేను వీడియోస్ సరిగా పెట్టట్లేదు. ఈరోజైతే ఒక వీడియో పెడుతున్నాను, బ్లౌజ్ కటింగ్ ఉందని. అసలు అంతా చల్లగా ఉందండి. పిల్లలకి సెలవులు ఇచ్చేశారు వారం రోజుల నుంచి. ఇల్లంతా ఎలా ఉండాలో అలా ఉంది. పిల్లలతో గోల గోలగా, తడి తడిగా, చిరాకు చిరాకుగా ఉంది. అందుకని ఈ మధ్యకాలంలో నేను వీడియోస్ పెట్టట్లేదండి. ఈరోజు ఒక బ్లౌజ్ కటింగ్ చేశాను, అది వీడియో తీశాను. బయట చల్లటి వాతావరణం, అందరూ వేడి నీళ్ళు తాగండి, వర్షంలో తడవమాకండి. ఈ బ్లౌజ్ కటింగ్ ఉందండి, ఇది కాటన్ బ్లౌజు. ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను, బ్యాక్ పార్ట్ ఇది. ఫ్రంట్ పార్ట్ కొలత అండి. బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కూడా డ్రా చేసుకొని ఈ క్రాస్ బెల్ట్ వరకు చెక్ చేసుకుని గీత గీసుకోవాలి. తర్వాత ఇలా కరువు తీసుకోవాలి షేప్ తిరగటానికి. మన ఇంట్లో బ్లౌజ్ మనమే కుట్టుకోవచ్చండి, బయట ఇవ్వకుండా. ఇట్లా కొన్ని బండ గుర్తులు పెట్టేసుకుని ఇట్లా బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చండి మనకు మనమే. బయట ఇస్తే 100, 200, 500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. కొంచెం ఆడపిల్లలు ఉన్నవాళ్ళు మన బ్లౌజులు మనమే కుట్టుకునేలాగా ఇట్లా బండ గుర్తులు పెట్టుకుని చక్కగా కటింగ్ చేయండి. ముందు న్యూస్ పేపర్ మీద పెట్టుకుని మార్కింగ్ చేసుకుని కొలతలు వేసుకుని న్యూస్ పేపర్ కట్ చేసుకోండి. మనకి శారీస్లో కొత్త చీరలు కొనుక్కున్నప్పుడు ఆ లోపల ఇవి ఇస్తారు కదా, పేపర్స్ లాంటివి గట్టిగా మందంగా ఉండేవి. వాటిని కూడా దాచిపెట్టి ఇదిగో ఇట్లా మార్కింగ్ వేసుకుని ముందు నేర్చుకునే వాళ్ళకి అలా కొలతలు పెట్టుకుని కట్ చేసుకోండి. నిదానంగా 2x2 క్లాత్లు ఉంటాయి కదా బ్లౌజ్ పీసెస్, అవి తీసుకుని అవి కట్ చేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అండి, ఇవి డాట్స్ పావుతక్కువ 3 తీసుకున్నాను. ఈ డాట్సే మెయిన్ అండి షేప్ చక్కగా కూర్చోవటానికి. ఇట్లా బండ గుర్తులతో పెట్టుకుని మనం కట్ చేసుకుని మన బ్లౌజులు మనమే కుట్టుకోవచ్చండి. ఇంకేంటి ఫ్రెండ్స్, అన్ని చోట్ల ఎక్కడ చూసినా వర్షాలేనండి. దేవుని మాత్రం గట్టిగా మీరు ప్రార్థించండి. పూజలు చేసేవాళ్ళైనా, మసీదు వాళ్ళైనా, చర్చెస్ అయినా, ఏదైనా సరే, ఏ దేవుడైనా ఒకటేనండి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. వాళ్ళందరూ కూడా కోలుకోవాలని తొందరగా. ఆ న్యూస్లో వాటిల్లో చూస్తుంటే నిజంగా ఫ్రెండ్స్ కడుపు తరుక్కుపోతుంది. ప్రకృతి ముందు మనం ఎంతండి, మనకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది అని అనుకుంటాం. ప్రకృతి ముందు అందరూ ఒకటేనండి. ఎవరికి తోచిన సాయం వాళ్ళకి చేయండి, విజయవాడ సరౌండింగ్లో ఉన్నవాళ్ళు. ఇది షేప్ బెల్ట్ ఇలా కొలత వేసుకొని కట్ చేసుకోండి. సింపుల్ అండి, మన బ్లౌజ్ మనమే స్టిచ్ చేసుకోవచ్చు. బయట ఇచ్చి 150 రూపాయలు, 200, 300, 500 ఛార్జీలు చేస్తున్నారు.
ఏముందండి, సంవత్సరానికి 2, 3 బ్లౌజులు మనం కుట్టుకున్న ఒక 1000 రూపాయలైనా మనం సేవ్ చేస్తాం కదా! ఈ రోజులను బట్టి ₹1 సేవింగే చేసుకోవాలండి. ఏ టైం ఎలా ఉంటుందో చెప్పలేము. మిడిల్ క్లాస్ వాళ్ళైతేనే ఇలాంటి పద్ధతులు ఎక్కువ ఫాలో అవ్వాలి. ఎందుకంటే జల్సా చేసేవాళ్ళు చేస్తారండి. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. రేపటి గురించి కూడా ఆలోచించుకోవాలి కదండి. ఈ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి నెక్ పీస్, అవి క్రాస్ కటింగ్ చేసి నెక్